ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్స్. సో చూసుకుంటే మన బిగినర్ ఫ్రెండ్లీ కోర్స్ ఇన్ జావాస్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. సో మీరు కావాలనుకుంటే ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ ఒకసారి చూడండి, మీకు వచ్చి మంచి ఐడియా వచ్చేస్తుంది. సో ఈరోజు నుంచి మనం HTML స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టెప్ పడబోతుంది మన వెబ్ డెవలప్మెంట్లో. సో HTML ఫస్ట్ మనం ఇది అర్థం చేసుకున్నాం, మన ఈ టాపిక్స్ తెలుసుకున్నాం. HTML అంటే ఏంటి, ఓవర్వ్యూ ఆఫ్ HTML, ఇంపార్టెన్స్ ఆఫ్ HTML ఇన్ వెబ్ డెవలప్మెంట్ అన్నీ ఈ కవర్ చేద్దాం ఈరోజు. దాని ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. అసలు యాక్చువల్గా HTML ఎందుకు యూజ్ చేస్తాం. ఫస్ట్ థింగ్ మీకు జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ మనకి ఏ వెబ్ పేజ్ అన్నా మీరు సింపుల్ జనరల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా మీకు అర్థమైపోతుంది నీట్గా. ఏ వెబ్ పేజ్ అయినా మనం ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్నది అవన్నీ HTML, CSS, JavaScript 3 కలిసే ఉంటాయి. అవి కలిసే మనకి ఒక పేజ్ని మనకి రెండర్ చేస్తాయి. సో మనకి HTML మన ఒకటి CSS, JavaScriptతో అయితే మనం పేజ్ చూపించలేం. సో HTML ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఫస్ట్ థింగ్ HTML కావాల్సింది. ఈ HTML, CSS, JavaScriptని మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఎట్లా అంటే లెట్స్ ఒక ఇల్లు ఉంది, ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. మన పిల్లర్స్ వేయడము, స్లాబ్ వేయడం, మన ఒక కైండ్ ఆఫ్ ఇంటి స్ట్రక్చర్ అవుట్లైన్ మొత్తం క్రియేట్ చేయడం అది HTML. ఆ ఇంటికి పెయింటింగ్స్ వేయడము, మన ఇంటర్నల్గా స్టైలింగ్ చేయడము, వాల్ సీలింగ్ చేయడం, ఇవన్నీ మన ఎట్లా అంటే సమ్ వాల్స్ అంటారు కదా, కైండ్ ఆఫ్ స్టైలింగ్స్, అవన్నీ ఇంటర్నల్ స్టైలింగ్ చేయడం అంతా CSS పని. సో మళ్ళీ జావాస్క్రిప్ట్ పని ఎట్లుంటుందంటే మన ఇంట్లో వైరింగ్ లైన్స్ ఎట్లా అంటే మనం స్విచ్ చేయగానే మనకి లైటర్ అవ్వడం, ఫ్యాన్ తిరగడం, ఇవన్నీ ఫంక్షనాలిటీ. సో జావాస్క్రిప్ట్ హ్యాండిల్ చేస్తుంది. ఇంటి పెయింటింగ్స్ అవన్నీ ఏమో స్టైల్, కాబట్టి CSS హ్యాండిల్ చేస్తుంది. అవుట్లైన్ స్ట్రక్చర్ క్రియేషన్ అంతా మాత్రం HTML హ్యాండిల్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఇంటర్లింక్ చేసుకుంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ అంటే ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ని తీసుకుంటే ఎట్లా అయితే ఉంటుందో 3 పార్ట్స్గా అది ఆ విధంగా HTML, CSS, జావాస్క్రిప్ట్ ఉంటుంది. దీనికి మనకి CSS, జావాస్క్రిప్ట్తో మనం పేజ్ రెండర్ చేయాలి. అంటే ఎట్లా అంటే ఇల్లు లేకుండా నువ్వు పెయింటింగ్ వేయలేవు, ఇల్లు లేకుండా నువ్వు వైర్ కనెక్షన్స్ చేయలేవు. సో అట్లనే HTML లేకుండా నువ్వు CSS, జావాస్క్రిప్ట్ ఒట్టి అప్లై చేయలేవు పేజ్ మీద. సో HTML ఇస్ మస్ట్ అండ్ షుడ్. ఫస్ట్ HTML కావాల్సింది. సో HTML ఫస్ట్ మనం జస్ట్ HTMLతో ఒక పేజ్ క్రియేట్ చేయొచ్చు. ఎట్లంటే ఒక సింపుల్ ఇల్లు క్రియేట్ చేసుకుని HTML మన ఇటుకలతో సిమెంట్తో ఇల్లు ఎట్లా కట్టుకుంటే అట్లా కట్టుకోవచ్చు, జస్ట్ వితౌట్ పెయింటింగ్, వితౌట్ లైట్స్ అండ్ ఫ్యాన్స్. సో అట్లనే HTMLతో మనం జస్ట్ పేజ్ క్రియేట్ చేయొచ్చు, బట్ ఉట్టి CSS అండ్ జావాస్క్రిప్ట్తో చేయలేం. సో HTML ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ థింగ్. సో HTML అంటే ఫస్ట్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అర్థం. ఫస్ట్ ఈ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి చూద్దాం. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటంటే లెట్స్ ఇది ఒక పేజ్ ఉంది, ఇది ఒక వెబ్ పేజ్. సో ఈ పేజ్లో మనకి ఇక్కడ లెట్స్ చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒకటి లింక్ ఉంది, అంటే జస్ట్ టెక్స్ట్ అది, కానీ దాన్ని మార్క్ చేస్తుంది అంటే హైపర్ టెక్స్ట్ ఇది. దాని అర్థం అంటే ఇంటర్నల్లీ ఒక లింక్ ఉంది దానికి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే నాకు ఇంకో న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా అంటే అది నన్ను ఈ పేజ్ నుంచి ఇంకో పేజ్కి రీడైరెక్ట్ చేసింది. సో ఇది నథింగ్ బట్ ఇట్స్ అండ్ హైపర్ టెక్స్ట్. సో దాని త్రూగా మనం రీడైరెక్ట్ అవుతున్నాం వేరే పేజెస్కి. అండ్ అదర్ వన్ ఈస్ మార్కప్ లాంగ్వేజ్. అంటే వెబ్ పేజెస్లో మనకి టెక్స్ట్ని మనము బోల్డ్ చేయడము, ఇటాలిక్ చేయడము, సో కైండ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అప్లై చేయాలనుకుంటాం కదా టెక్స్ట్లో. సో అవన్నీ మనం ఎలా చేయొచ్చు అంటే యూజింగ్ ట్యాగ్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద HTML, లైక్ P ట్యాగ్ ఫర్ పారాగ్రాఫ్, ఇంకా B ట్యాగ్ వచ్చేసి మనం టెక్స్ట్ ఏమంటే బోల్డ్ చేయడానికి, I ట్యాగ్ వచ్చేసి ఇటాలిక్ చేయడానికి, అంటే కొంచెం స్లైట్గా మూమెంట్ ఇవ్వడానికి టెక్స్ట్కి. సో అవన్నీ మనము HTML ట్యాగ్స్తో చేస్తాం. సో మనకి కంప్లీట్గా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే జస్ట్ ఇట్స్ అండ్ స్ట్రక్చర్ దట్ క్రియేట్స్, అంటే ఇట్లా ఒక ఫౌండేషన్ మనకి ఇస్తుంది ఒక వెబ్ పేజ్కి. సో అందులో ఏ టెక్స్ట్ ఉంటుందో అదే మనం ఏం టెక్స్ట్ ఇస్తే అది మొత్తం స్ట్రక్చర్ ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్గా ఫామ్ అయి ఉంటుంది. అది మన HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇస్ అ బేస్. అదొక బేస్ మన వెబ్ డెవలప్మెంట్కి. సో ఇక్కడ మనం ఇప్పుడు చూసుకుంటే మనకి HTML అర్థమైంది, ఓవర్వ్యూ ఆఫ్ HTML అర్థమైంది, ఇంపార్టెన్స్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. సో HTML వెబ్ డెవలప్మెంట్లో ఎలా యూజ్ ఉంటుందంటే, సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇది చూసుకుంటే అంత సింపుల్గా ఈ పేజే చూసుకుంటే మనం ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి చూస్తే ఇన్స్పెక్ట్ చేస్తే మనకి మొత్తం పేజ్ HTML వస్తుంది. సో ఇలా చూడండి, ఆబ్వియస్గా ప్రతి పేజ్ మీరు చూడండి HTMLతోనే రెండర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇంత HTML ఎలా ఉంటుంది, ఇదే HTML అంటే ట్యాగ్స్తో ఉంటుంది. ఈ విధంగా ట్యాగ్స్, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్తో ఉంటాయి. ఇంటర్నల్గా ఉండేటివన్నీ అట్రిబ్యూట్స్ అవన్నీ. సో అవన్నీ మనం ఇంటర్నల్గా మాట్లాడుకుందాం మళ్ళీ ఇంకా వచ్చే క్లాస్లో. ఇప్పుడు మాత్రం బేసిక్ మాత్రం ఇది మన ఒక పేజ్ రెండర్ అవ్వాలంటే ఇంటర్నల్గా ఇట్లా HTML ఉంటుంది, దాని లోపల స్టైలింగ్స్ ఉంటాయి, జావాస్క్రిప్ట్ ఉంటుంది. సో ఇది కథ. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియో స్టాప్ చేద్దాం. సో మీకు HTML ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది అనుకున్నా. సో మిగతా ఫర్దర్ లెర్నింగ్స్ కోసం మనం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్స్. సో చూసుకుంటే మన బిగినర్ ఫ్రెండ్లీ కోర్స్ ఇన్ జావాస్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది మొత్తం.
సో మీరు కావాలనుకుంటే ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ ఒకసారి చూడండి, మీకు వచ్చి మంచి ఐడియా వచ్చేస్తుంది. సో ఈరోజు నుంచి మనం హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేయబోతున్నాం. మన ఫస్ట్ స్టెప్ పడబోతుంది మన వెబ్ డెవలప్మెంట్లో. సో హెచ్టిఎంఎల్ ఫస్ట్ మనం ఏమంటే ఇది అర్థం చేసుకున్నాం, మన ఈ టాపిక్స్ తెలుసుకున్నాం. హెచ్టిఎంఎల్ అంటే ఏంది, ఓవర్వ్యూ ఆఫ్ హెచ్టిఎంఎల్, ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ అన్ని ఈ కవర్ చేద్దాం ఈరోజు. దాని ఇంపార్టెన్స్ తెలుసుకుందాం, అసలు యాక్చువల్లీ హెచ్టిఎంఎల్ ఎందుకు యూజ్ చేస్తాం. ఫస్ట్ థింగ్ మీకు జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ మనకి ఏ వెబ్ పేజ్ అన్నా, మీరు ఏ సింపుల్ జనరల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా మీకు అర్థమైపోతుంది నీట్గా. ఏ వెబ్ పేజ్ అన్నా మనం ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్నది అవన్నీ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ 3 కలిసే ఉంటాయి. అవి కలిసే మనకి ఒక పేజ్ని మనకి రెండర్ చేస్తాయి. సో మనకి హెచ్టిఎంఎల్ మన ఒకటి సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్తో అయితే మనం పేజ్ చూపించడం. సో హెచ్టిఎంఎల్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఫస్ట్ థింగ్ హెచ్టిఎంఎల్ మనకు కావాల్సింది. ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ని మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఎట్లా అంటే లెట్స్ ఒక ఇల్లు ఉంది, ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. మన పిల్లర్స్ వేయడము, స్లాబ్ వేయడం, మన ఒక కైండ్ ఆఫ్ ఇంటి స్ట్రక్చర్ అవుట్లైన్ మొత్తం క్రియేట్ చేయడం అది హెచ్టిఎంఎల్. ఆ ఇంటికి పెయింటింగ్స్ వేయడము, మన ఇంటర్నల్గా స్టైలింగ్ చేయడము, వాల్ సీలింగ్ చేయడం, ఇవన్నీ మన ఎట్లా అంటే సమ్ వాల్స్ అంటారు కదా, కైండ్ ఆఫ్ స్టైలింగ్స్, అవన్నీ ఇంటర్నల్ స్టైలింగ్ చేయడం అంతా సిఎస్ఎస్ పని. సో మళ్ళీ జావాస్క్రిప్ట్ పని ఎట్లుంటుందంటే మన ఇంట్లో వైరింగ్ లైన్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనం స్విచ్ చేయగానే మనకి లైటర్ అవ్వడం, ఫ్యాన్ తిరగడం, ఇవన్నీ ఫంక్షనాలిటీ. సో జావాస్క్రిప్ట్ హ్యాండిల్ చేస్తుంది. ఇంటి పెయింటింగ్స్ అవన్నీ ఏమో స్టైల్, కాబట్టి సిఎస్ఎస్ హ్యాండిల్ చేస్తుంది. అవుట్లైన్ స్ట్రక్చర్ క్రియేషన్ అంతా మాత్రం హెచ్టిఎంఎల్ హ్యాండిల్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఇంటర్లింక్ చేసుకుంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అంటే ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ తీసుకుంటే ఎట్లా అయితే ఉంటుందో 3 పార్ట్స్గా, అది ఆ విధంగా హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఉంటుంది. దీనికి మనకి సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్తో మనం పేజ్ రెండర్ చేయడం అంటే ఎట్లా అంటే ఇల్లు లేకుండా నువ్వు పెయింటింగ్ చేయలేవు, ఇల్లు లేకుండా నువ్వు వైర్ కనెక్షన్స్ చేయలేవు. సో అట్లానే హెచ్టిఎంఎల్ లేకుండా నువ్వు సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఒట్టి అప్లై చేయలేవు పేజ్ మీద. సో హెచ్టిఎంఎల్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. ఫస్ట్ హెచ్టిఎంఎల్ కావాల్సింది. సో హెచ్టిఎంఎల్ ఫస్ట్ మనం జస్ట్ హెచ్టిఎంఎల్తో ఒక పేజ్ క్రియేట్ చేయొచ్చు. ఎట్లంటే ఒక సింపుల్ ఇల్లు క్రియేట్ చేసుకొని హెచ్టిఎంఎల్ మన ఇటుకలతో, సిమెంట్తో ఇల్లు ఎట్లా కట్టుకుంటే అట్లా కట్టుకోవచ్చు, జస్ట్ వితౌట్ పెయింటింగ్, వితౌట్ లైట్స్ అండ్ ఫ్యాన్స్. సో అట్లనే హెచ్టిఎంఎల్తో మనం జస్ట్ పేజ్ క్రియేట్ చేయొచ్చు, బట్ ఒకటి సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్తో చేయలేం. సో హెచ్టిఎంఎల్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ థింగ్. సో హెచ్టిఎంఎల్ అంటే ఫస్ట్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అర్థం. ఫస్ట్ ఈ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి చూద్దాం. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటంటే లెట్స్ ఇది ఒక పేజ్ ఉంది, ఇది ఒక వెబ్ పేజ్. సో ఈ పేజ్లో మనకి ఇక్కడ లెట్స్ చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒకటి లింక్ ఉంది, అంటే జస్ట్ టెక్స్ట్ అది, కానీ దాన్ని మార్క్ చేసింది అంటే హైపర్ టెక్స్ట్ ఇది. దాని అర్థం అంటే ఇంటర్నల్లీ ఒక లింక్ ఉంది దానికి. నేను క్లిక్ చేస్తే నాకు ఇంకో న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా అంటే అది నన్ను ఈ పేజ్ నుంచి ఇంకో పేజ్కి రీడైరెక్ట్ చేసింది. సో ఇది నథింగ్ బట్ ఇట్స్ అండ్ హైపర్ టెక్స్ట్. సో దాని త్రూగా మనం రీడైరెక్ట్ అవుతున్నాం వేరే పేజెస్కి. అండ్ అదర్ వన్ ఈస్ మార్కప్ లాంగ్వేజ్. అంటే వెబ్ పేజెస్లో మనకి టెక్స్ట్ని మనము బోల్డ్ చేయడము, ఇటాలిక్ చేయడము, సో కైండ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అప్లై చేయాలనుకుంటాం కదా టెక్స్ట్లో. సో అవన్నీ మనం ఎలా చేయొచ్చు అంటే యూజింగ్ ద ట్యాగ్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద హెచ్టిఎంఎల్, లైక్ పీ ట్యాగ్ ఫర్ పారాగ్రాఫ్, ఇంకా బీ ట్యాగ్ వచ్చేసి మనం టెక్స్ట్ ఏమంటే బోల్డ్ చేయడానికి, ఐ ట్యాగ్ వచ్చేసి ఇటాలిక్ చేయడానికి, అంటే కొంచెం స్లైట్గా మూమెంట్ ఇవ్వడానికి టెక్స్ట్కి. సో అవన్నీ మనము హెచ్టిఎంఎల్ ట్యాగ్స్తో చేస్తాం. సో మనకి కంప్లీట్గా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే జస్ట్ ఇట్స్ అండ్ స్ట్రక్చర్ దట్ క్రియేట్స్, అంటే ఇట్లా ఒక ఫౌండేషన్ మనకి ఇస్తుంది ఒక వెబ్ పేజ్కి. సో అందులో ఏ టెక్స్ట్ ఉంటుందో అదే మనం ఏం టెక్స్ట్ ఇస్తే అది మొత్తం స్ట్రక్చర్ ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్గా ఫామ్ అయి ఉంటుంది. అది మన హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇస్ ద బేస్. అది ఒక బేస్ మన వెబ్ డెవలప్మెంట్కి. సో ఇక్కడ మనం ఇప్పుడు చూసుకుంటే మనకి హెచ్టిఎంఎల్ అర్థమైంది, ఓవర్వ్యూ ఆఫ్ హెచ్టిఎంఎల్ అర్థమైంది, ఇంపార్టెన్స్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. సో హెచ్టిఎంఎల్ వెబ్ డెవలప్మెంట్లో ఎలా యూజ్ ఉంటుందంటే, సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇది చూసుకుంటే అంత సింపుల్గా ఈ పేజే చూసుకుంటే మనం ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి చూస్తే ఇన్స్పెక్ట్ చేస్తే మనకి మొత్తం పేజ్ హెచ్టిఎంఎల్ వస్తుంది. సో ఇలా చూడండి, ఆబ్వియస్గా ప్రతి పేజ్ మీరు చూడండి హెచ్టిఎంఎల్తోనే రెండర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇంత హెచ్టిఎంఎల్ ఎలా ఉంటుంది, ఇదే హెచ్టిఎంఎల్ అంటే ట్యాగ్స్తో ఉంటుంది. ఈ విధంగా ట్యాగ్స్, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్తో ఉంటాయి. ఇంటర్నల్గా ఉండేటివన్నీ అట్రిబ్యూట్స్ అవన్నీ. సో అవన్నీ మనం ఇంటర్నల్గా మాట్లాడుకుందాం మళ్ళీ ఇంకా వచ్చే క్లాస్లో. ఇప్పుడు మాత్రం బేసిక్ మాత్రం ఇది మన ఒక పేజ్ రెండర్ అవ్వాలంటే ఇంటర్నల్గా ఇట్లా హెచ్టిఎంఎల్ ఉంటుంది, దాని లోపల స్టైలింగ్స్ ఉంటాయి, జావాస్క్రిప్ట్ ఉంటుంది. సో ఇది కథ. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియో స్టాప్ చేద్దాం. సో మీకు హెచ్టిఎంఎల్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది అనుకున్నా. సో మిగతా ఫర్దర్ లెర్నింగ్స్ కోసం మనం